సెప్టెంబర్ 1 సిల్వర్ ప్రైసెస్ ఆల్ టైమ్ హై. కేజీ 1,36,000 రూపాయల వరకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ వెళ్ళిపోయింది. గోల్డ్ కూడా లైఫ్ టైమ్ హైకి వెళ్ళింది. ఇక్కడ 10 గ్రాముల గోల్డ్ 1,05,000 రూపాయలు ఆ రేంజ్లో ఉంది. మీరు ఒకవేళ నేను ఏప్రిల్ 2025లో ఇచ్చిన రికమెండేషన్ పరిశీలిస్తే సిల్వర్ ఈ సంవత్సరంలోనే 1,40,000 రూపాయల వరకు వెళ్తుంది, ఈటీఎఫ్స్లో కొనుక్కోమని చెప్పి నేను ఏప్రిల్ 2025లో చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఏ సిల్వర్ ఈటీఎఫ్ పరిశీలించినా మీకు 30 to 32% రిటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. మరోవైపు లాస్ట్ 1 మంత్ నుంచి నేను మార్కెట్లో వొలాటిలిటీ ఉంటుంది కాబట్టి అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎస్ఐపి బేస్డ్గా వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ భారీ స్థాయిలో పెరగడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటే సిల్వర్ వాల్యూ పెరగడానికి మెయిన్ కారణం ఒకటి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇండస్ట్రియల్ యూజెస్, అంటే కంపెనీలకి అవసరానికి సిల్వరు ఎక్కువగా కొనడం జరుగుతూ ఉంది. ఈవీ ఇండస్ట్రీలో కానీ, సోలార్ మోడల్లో కానీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కానీ, డిఫరెంట్ ఇండస్ట్రీలో సిల్వర్ యొక్క డిమాండ్ భారీగా పెరిగింది. మరో ముఖ్యమైన పాయింట్, గత కొన్నాళ్ళుగా గోల్డ్ మీద బెట్ చేసిన ఇన్వెస్టర్స్ సిల్వర్లో కూడా బెట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే హిస్టరీ తెలిసిన వాళ్ళకి 2012 ఆ టైంలో సిల్వరు భారీగా కరెక్షన్ అయ్యింది. ఆ తర్వాత ఆ రేంజ్కి మళ్ళీ వెళ్ళలేదన్నమాట. సో ఇన్ని సంవత్సరాలు అది ఉంది కాబట్టి దాంట్లో ఇప్పుడు ఒక ఆపర్చునిటీ చూద్దామని చెప్పి కూడా చాలామంది ఇన్వెస్టర్స్ సిల్వర్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ 2 వీక్స్లో యుఎస్ఏ ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు అనౌన్స్మెంట్ అవ్వబోతూ ఉన్నాయి. అందరూ అనుకున్నట్టుగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే బులియన్ మార్కెట్కి అది పాజిటివే కాదన్ను, కానీ ఇప్పటికే భారీ స్థాయిలో పెరిగాయి కాబట్టి ఇక మీదట భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎవరైతే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ యొక్క పొజిషన్స్ని హోల్డ్ చేసుకోండి, కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని స్ట్రాటజిక్గా ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే బులియన్ మార్కెట్లో ర్యాలీలు ఎలాగ ఉంటాయో కరెక్షన్స్ కూడా అదే స్థాయిలో కూడా ఉంటాయి. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులకి చాలా బాగా అర్థమవుతుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్లే మీరు చూశారు, లాంగ్ టర్మ్లో మార్కెట్లు కొన్ని సంవత్సరాల వరకు డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీ యొక్క ప్రొఫైలు, మీ యొక్క బడ్జెట్ బేస్డ్గా మీరు మంచి డెసిషన్ తీసుకోవాలని నేనైతే సజెషన్ చేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ గుర్తు తెస్తూ ఉన్నాను, మార్కెట్లో ఎవరు చెప్పని సందర్భంలో, ఎవరు ముందుగా అనౌన్స్మెంట్ చేయని సందర్భంలో సిల్వర్ కేజీ 1,40,000 రూపాయలకి వెళ్ళబోతుందని చెప్పి మనం యాంటిసిపేట్ అయితే చేశాము. దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఎప్పుడు కూడా మనం అందరికన్నా ముందుగా మంచి అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.